హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మనం స్విట్జర్లాండ్లో ఉన్న జర్మాట్ విలేజ్లో ఉన్నాం అనమాట. ఈరోజు నేను మీకు విలేజ్ టూర్ చూపిస్తాను రండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, సరే. ఈ హోటల్కి అన్నిటికీ ఎంత ఫ్లవర్ డెకరేషన్ చేశారో, అన్ని న్యాచురల్ ఫ్లవర్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ గుర్రబళ్ళు ఉన్నాయన్నమాట. ఈ వైట్ హార్స్ది అయితే మాత్రం ఇది హోటల్ వాళ్ళదంట, ఇది వేరేదైతే మాత్రం ఇది బయట మనకి విలేజ్ టూర్ కోసం. అయితే మేము ఇందులో వెళ్దాం అనుకుంటే ఆల్రెడీ ఇది బుక్ అయిపోయింది, ఒక్కటే ఉందన్నమాట. ఒక ట్రిప్ 20 minutes ఉంటుంది. మేము వెయిట్ చేస్తాం 20 minutesకి కనుక మాకు ఖాళీ అయిపోతే మేము ఇందులో ఎక్కుదాం అనుకుంటున్నాము. ఇది పర్ పర్సన్కి 2500 తీసుకుంటారండి. అయితే చాలామంది క్యూలో ఉన్నారు, మాకు అసలు ఛాన్స్ దొరుకుతుందో లేదో తెలియదు, చూద్దాము. ఇది ఆల్రెడీ వీళ్ళందరూ మ్యూజిక్ వాళ్ళు ఉన్నారు ఇందులో. మరి వీళ్ళైతే 1 hourకి బుక్ చేసుకున్నారంట దీన్ని. వీళ్ళు వచ్చే వరకు అయితే మాకు లేట్ అయిపోతుంది కదా, మేమైతే వాకింగ్ టూర్ చేస్తాము, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడండి స్విట్జర్లాండ్లో స్పెషల్ ఏంటంటే ఫ్లవర్స్ అండి, ఒరిజినల్ ఫ్లవర్స్. ఇక్కడ అంటే అపార్ట్మెంట్స్ అవనండి, హోటల్స్ అవనండి, బయట అనేది మాత్రం కంపల్సరిగా ఒరిజినల్ ఫ్లవర్స్ పెడతారు, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడండి బర్డ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నా వీడియో అంతా కూడా అయ్యే సౌండ్స్ వినిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ హోమ్ స్పారోస్ ఉంటాయి చూసారు, పిచ్చుకలు అంటారు, అవి ఉన్నాయి అన్నమాట. అవి ఎక్కువగా ఉన్నాయి. మనం ఎక్కడ కూర్చుంటే మన దగ్గరికే వస్తున్నాయండి, అసలు అవి పారిపోవటం లేదు అందరూ, ఎందుకంటే ఫుడ్ వేస్తారు వాటికి, అందుకని అదొకటి చాలా బాగుందన్నమాట. చూడండి, ఇదంతా మనం ఈ లోపల విలేజ్ లోపలికి వచ్చాము, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇవన్నీ హోటల్స్ అన్నమాట. ఇక్కడ ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్, ఇది హోటల్స్లోనే వీళ్ళు బయట పెడతారనమాట ఫుడ్ అంతా కూడా. అయితే వీళ్ళు పొద్దునండి 8 నుంచి 12 లోపు తింటారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 5 to 8 లోపల వీళ్ళు తింటానే ఉంటారు, బయటే తింటారనమాట. ఇది చాలా వెరైటీగా ఉంటుంది వాళ్ళ టైమింగ్స్, ఫుడ్ టైమింగ్స్ అయితే అవేను. చూడండి, చాలా బాగుంది ఈ లోపలంతా, ఎంత ప్లెజెంట్గా ఉందంటే. ఎండ ఉన్నా కూడా అసలు ఎండ అయితే తగలటం లేదనమాట. యాక్చువల్గా మాది స్విట్జర్లాండ్ అయితే సెకండ్ ట్రిప్ అండి. నేను యాక్చువల్గా వీడియోల కోసం స్విట్జర్లాండ్ రాలేదు, మా హస్బెండ్కి ఇక్కడ వాళ్ళది ఆఫీస్ ఉందన్నమాట. ఆయన టూర్ మీద వచ్చినప్పుడు మేము కూడా వస్తాం ఆయనతో పాటు. ఇలా జస్ట్ నాకు వీడియోస్ కూడా తీయటానికి కుదురుతుందనమాట, అందువల్ల నేను వీడియోస్ పెడుతున్నాను. లేకపోతే నేను స్పెషల్గా ఇంటర్నేషనల్ టూర్స్ పెట్టాలంటే వీడియోస్ కష్టము, దానివల్ల నాకు కూడా ఛాన్స్ దొరికింది కాబట్టి నేను వీడియోస్ పెడుతున్నాను. జర్మాట్ నుండి చార్మింగ్ విలేజ్ అని కూడా అంటారు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడండి లగ్జరీ హోటల్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన బడ్జెట్లో ఇక్కడ హోటల్స్ అండ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఈ ఏరియాలో. ఇక్కడ స్పెషల్స్ ఏంటంటే స్కీయింగ్ ఒకటి, హైకింగ్ అండి. స్కీయింగ్ అనేది అంటే వింటర్స్లో అనమాట, స్కేటింగ్ ఉంటుంది చూసారా, ఐస్ స్కేటింగ్ అది ఉంటుంది. ఈ సమ్మర్స్లో అయితే మాత్రం అదేంటి హైకింగ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అదేంటి పెట్రోల్ వెహికల్స్ బ్యాండ్ అనమాట. ఓన్లీ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్సే వీళ్ళు అలౌ చేస్తారు జర్మాట్లో. అందుకని ఇక్కడ అసలు కంప్లీట్ పొల్యూషన్ అయితే 100% పొల్యూషన్ ఫ్రీ ఉంటుందన్నమాట. ఇది నిజంగా అమేజింగ్. ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రం 100+ years అయితే హెల్తీగా ఉంటారండి, అంత హెల్తీనే ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అనమాట. ఇంకోటండి, ఇక్కడ సన్సెట్ అయితే రాత్రి 9:30 వరకు అవ్వదండి. మీరు రాత్రి 10ంటికి వచ్చినా కూడా ఈ స్ట్రీట్ అంతా కూడా సన్ ఉంటుంది అనమాట, పగలనిపిస్తుంది. కానీ వీళ్ళు మాత్రం సిన్సియర్గా వాళ్ళ టైం ప్రకారమే ఇక్కడ వాళ్ళు పడుకుంటారంటే బయట లైట్స్ వేసేస్తారు, కానీ అంతా కూడా వెలుగు ఉంటుంది. 10ంటి వరకు మీకు చీకటి అనేది పడదు ఇక్కడ.
కూర్చుంటారు ఇక్కడ. ఇక్కడ టాప్ లో సార్ కంట్రీస్ కి రేటింగ్ సార్ ఫైనాన్షియల్ కండిషన్స్ అని. నెక్స్ట్ ఇక్కడ మేము ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాం. చూద్దాం అసలు ఇక్కడ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది అనేది. ఒక ఐస్ క్రీమ్ వచ్చేసరికి ఒక్క స్కూప్ వచ్చేసరికి 300. అయితే నాకు ఐస్ క్రీమ్ అయితే ఎక్కువ రేట్ అనిపించలేదు. ఇండియాలో కూడా మనం తినే కొన్ని బ్రాండ్స్ ఇంత రేటే ఉంటాయండి, అన్ని ఐస్ క్రీమ్స్ కాదు. 300 అనేది నార్మల్ రేంజ్లోనే ఉందన్నమాట. ఇది కాకపోతే టేస్ట్ వైజ్ చూద్దాము. నేనైతే కోకోనట్ అడుగుతున్నాను, మా బాబు వేరేది, ఇంకా మా హస్బెండ్ అయితే ఇది వేరే మ్యాంగో తీసుకుంటున్నారు. చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ. One. Yeah, for second one. Yeah. Coconut. Cone level what One more cone. ఇప్పుడు మేము వచ్చిన ఏరియా రెసిడెన్షియల్ ఏరియా అనమాట. ఇక్కడ మాకు ఇండియన్ ఫ్యామిలీస్ కూడా కనిపించారు. పిల్లలు అది ఆడుతూ ఉంటే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట. అయితే నిజంగా ఎంత బ్యూటిఫుల్ ఎన్వైర్న్మెంట్ అంటే అసలు ఇక్కడికి వస్తే నిజంగా మాకైతే అసలు ఎక్కడికి కూడా వెళ్ళాలనిపించలేదండి. ఇక్కడ రిలాక్స్ అయ్యే వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ యాక్చువల్ సైట్ సీయింగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇటు చూసినా కూడా గ్రీనరీ అండ్ అసలు పొల్యూషన్ లేదు. స్కై కూడా చూడండి, క్లియర్ స్కై అనమాట. ఇక్కడ అంత నీట్గాను అంత హెల్దీ వెదర్ ఇక్కడైతే మాత్రం. యూరోప్లోనండి నాకు నచ్చింది అది ఇంటర్లాక్ అని ఒకటిను ఈ జెర్మాట్ చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట. ఎంత అంటే నేచర్ బ్యూటీ మనం చూడాలి అనుకుంటే ఇలాంటిది మీకు ఎక్కడా దొరకదు. ఇండియాలో కాశ్మీర్ తర్వాత ఇటువంటివి అనమాట. ఇదిగో చూడండి, ఇదంతా పిల్లలు ఆడుకునే ఏరియా, ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా కదా, వాళ్ళకి ఇక్కడ పిల్లలకి ఎంటర్టైన్ ఇదే అని అనమాట. సైక్లింగ్ ఒకటిను ఇలాంటివన్నీ చాలా పేరెంట్స్ చక్కగా దగ్గరే ఉండి ఇంకా పిల్లల్ని ఆడియటం, ఇంకా వాళ్ళది ఇదే లోకం అనమాట. పిల్లలు వాళ్ళ ఎంటర్టైన్ వాళ్ళ ఇంకా వేరేది ఏమి ఉండదు. బయట మాట్లాడుకోవటాలు అవన్నీ కూడా చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. ఓన్లీ ఎవరి ఫ్యామిలీ వాళ్ళతో బయటకు రావటం, ఎంజాయ్ చేయటం, అలా ఉంది ఇక్కడ లైఫ్ అంతా కూడా వీళ్ళది. ఇక్కడ షీప్స్ చూడండి ఎంత బాగున్నాయో, వాటికి స్విజ్ బెల్స్ కట్టారు. ఆ సౌండ్స్ అవి చూస్తుంటే చాలా బాగుంది చూడటానికి. అండ్ బ్లాక్ అండ్ వైట్లో షీప్లు ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఓకే అండి, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే తప్పనిసరిగా చూడండి. ఇంకా వేరే డెస్టినేషన్స్కి మేము వెళ్తాము, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.